హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు అతి శక్తివంతమైన చాలా ప్రభావం కలిగిన సుదర్శన మాలా మంత్రమును చెప్పుకుందాం. ఈ మంత్రము సకల భయ నివారణి, సర్వత్ర విజయకారిణి, సర్వశత్రు విధ్వంసిని, సర్వ పరప్రయోగ విధ్వంసకారిణి, రుణ విముక్తిదాయిని, ఆర్థిక వృద్ధిదాయి అయిన సుదర్శన మాలా మంత్రమును భక్తి శ్రద్ధలతో రోజుకి 108 సార్లు గాని, 54 సార్లు గాని, 27 సార్లు గాని మననం చేసుకున్నా, పఠనం చేసుకున్నా మనకు సుదర్శన చక్రం యొక్క అనుగ్రహముతో సకల విధములైన విజయములు చేకూర్చగలవు. సుదర్శనం అంటేనే విజయమునకు చిహ్నం, చక్రము ప్రగతికి చిహ్నం. మన జీవితంలో ఉన్నతి పొందాలన్నా, ప్రగతిని సాధించాలన్నా చక్రాయుధమును ధరించిన విష్ణు యొక్క అనుగ్రహం ఉండాలి. అదే చక్రం యొక్క అనుగ్రహం ఉంటే మనమే విష్ణుల సర్వత్రా వ్యాప్తి చెందగలం. మన యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. మనం ఎటువంటి భయములు లేని జీవితంను గడపగలం. సుస్నాతులై ఉంటూ శుచిశుభ్రతలు పాటిస్తూ ఈ మంత్రము పఠించడం వలన ఆరోగ్యము, ఆయుస్సు, సకల విధమైన శ్రేయస్సులు ఇంతకు ముందు మనం చెప్పుకున్నవన్నీ లభించగలవు. దివ్యాత్మ స్వరూపులారా, కింద డిస్క్రిప్షన్ లో వైష్ణవం అనే ప్లేలిస్ట్ ఉంది, అది వినండి. అవగాహన పెంచుకుని విష్ణు యొక్క మంత్రములు, సుదర్శన చక్రం యొక్క మంత్రములు, నరసింహస్వామి యొక్క మంత్రములు తెలుసుకుని జపములకు ఉపక్రమించండి. ఈ సుదర్శన మాలా మంత్రం నరసింహ స్వరూపముతో మహాగ్ర రూపముగా మనకు దర్శనం ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇదే మంత్రమును పురస్కరణ విధులు గావించాలనుకునే వాళ్ళు, ఇదే మంత్రముతో సర్వము సిద్ధింపజేసుకోవాలనుకునే వాళ్ళు, లేదా ఏదైనా పరప్రయోగములు, విధ్వంసములు, సమాజంలో గౌరవహీనత, అడుగడుగున శత్రువులు ఉన్నవారు ఈ మంత్రము పూర్తి విధులతో గావించి సకల విధములైన శ్రేయస్సులతో పాటు సమాజంలో గౌరవం కూడా పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, పురస్కరణ విధులు గావించాలనుకునే వాళ్ళు 10,000 జపం చేయవలసి ఉంటుంది. 21 రోజులో 10,000 జపం చేసినా, లేక 41 రోజులో 10,000 పూర్తి చేసుకుని ఈ మంత్రం ఎవరి ద్వారా పొంది ఉన్నారో ఆ గురువు వద్దకు వెళ్లి పురస్కరణ విధులు గావించి తర్వాత ఇదే మంత్రమును రోజుకు 11 సార్లు మననం చేసుకుంటూ ఉంటే చాలు సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చగలరు. గృహస్థ ధర్మంలో ఉండే వారికి నిత్య జపములు, నిత్య ఆరాధనలు పనికిరావు. వీలైనప్పుడే చేస్తూ ఆవశ్యకత కొలిది ఆచరిస్తూ మన వెసులుబాట్లను అనుసరించి చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు దీపం పెట్టాలి, ప్రతిరోజు జపం చేయాలి అంటే గృహస్థునికి అది కష్టమనే చెప్పుకోవచ్చు. కాబట్టి గృహస్థునికి అనుసరించే నియమములన్నీ చేయబడ్డాయి. మనం ఒక దీక్ష తీసుకున్నాం, ఆ దీక్ష పూర్తయిన తర్వాత సహజంగానే ఉండాలి, సహజ జీవనమే చేయాలి, సహజంగానే కనిపించాలి. కులదేవతారాధన, అష్టదేవతారాధన, నిత్య దీపారాధన అన్నది గృహమునకు సంబంధించినది. గృహంలో ఎవరైనా సరే అది చేయవచ్చు. వ్యక్తిగతంగా తప్పనిసరి చేయాలని గృహస్థ ధర్మంలో ఉండదు. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా సుదర్శన మాలా మంత్రం యొక్క ధ్యానము. చక్రాద్యాయుధ చారు షోడశ భుజం సజ్వాళాకేశోజ్వలం చక్రం శంఖ గదాబ్జ శూల సరధింస చాపంచ పాశాంకుశౌ కుంతం చర్మహళం భూసుండి పరశు వజ్ర తదాతార్జనీం హేతిం షోడశధారిణిం రిపుహరం శ్రీచక్రరాజం భజే. 16 భుజములతో విష్ణు యొక్క ఆయుధముగా స్వప్రకాశముతో జ్వాలలు విదజిల్లుతూ విరబూచియున్న జుట్టే జ్వాలలుగా కనిపిస్తూ శంఖము, చక్రము, గద, శూలము, అంకుశము మొదలగు 16 ఆయుధములను ధరించి దర్శనమిస్తూ కేవలం మన యొక్క శత్రువులను హరింపజేయుటకు, మన యొక్క భయములను పోగొట్టేందుకు ఉగ్ర రూపముగా దర్శనమిస్తున్న చక్రరాజుని నేను భజిస్తూ ఉన్నాను అని ధ్యానం చెప్పిన తర్వాత వినియోగం చెప్పుకోవలసి ఉంటుంది. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ సుదర్శన మాలా మంత్రస్య అరుదన్య ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీ సుదర్శనో దేవత ఓం బీజం హుం శక్తి ఫట్ కీలకం సుదర్శన ప్రీత్యర్థం జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ఋష్యాన్యాసం చెప్పుకోవాల్సిన వారు ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. హరివదన్య ఋషి అనుష్ఠుప్ ఛందః ఓం బీజం హుం శక్తి ఫట్ కీలకం. ఇక అంగన్యాస హృదన్యాసంలో ఓం హ్రాం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఓం హ్రీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ. ఓం హ్రూం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్. ఓం హ్రైం అనామికాభ్యాం కవచాయ హుం. ఓం హ్రౌం కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్. ఓం హ్రః కర్తల కర్పుష్టాభ్యాం అస్త్రాయ ఫట్. భోర్ భో సోరమితి దిగ్బంధః. ఇలా అంగన్యాస హృదన్యాసం చెప్పుకున్న తర్వాత ప్రత్యక్షంగా మంత్రమును జపం చేసుకోవచ్చు. రుద్రాక్షమాల, తెల్ల చందనపు మాల, తులసి మాల మరియు స్ఫటికమాల శ్రేయోదాయకము. తూర్పు అభిముఖంగా కూర్చొని ఎర్రని వస్త్రములు ధరించి తీపి పదార్థములను ప్రసాదం నివేదన చేస్తూ విష్ణు యొక్క
నరసింహస్వామి యొక్క పటమును ఎదురుగా ఉంచి ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. తొలి సంధ్య మరుసంధ్య యథాశక్తి పూజిస్తూ ఈ మంత్రము కేవలం 11 రోజులు రోజుకి 54 చెప్పున జపం చేసి కూడా మన భయములను పోగొట్టుకొని శత్రువులను నిర్జింప చేసుకోగలం. మన శక్తి కొలది మనం జపం పెంచుకోవచ్చు. మన ఆవశ్యకత కొలది జపం కూడా పెంచుకొని చేయవచ్చు. పురస్కరణ విధులు గావించాలనుకునే వాళ్ళు ఈ మంత్రము 21 రోజులో గాని 41 రోజులో గాని 10,000 పూర్తి చేయవలసి ఉంటుంది. అనగా 100 మాలలు పూర్తి చేయవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం హ్రీం క్షౌం రం సహస్రారా హుం ఫట్ సహస్రారా జ్వాలా విజృంభితాయ మహావికట నృసింహాయ తప్తహాటక కేశోజ్వలత్పావకలోచనాయ వజ్రనక దివ్యసింహ మహాధ్వని అస్త్ర జగద్భయాయ స్వర్ణ వర్ణ మకుట జ్వలిత నరసింహాయ విశ్వరూపధారిణే ప్రదీప దిక్చక్రవాళ భయంకర సహస్రాక్ష సహస్రబాహవే సహస్రాయుధరాయ సర్వగ్రహాన్నాశయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం క్షౌం రం సహస్రారా హుం ఫట్ సహస్రారా జ్వాలా విజృంభితాయ మహావికట నృసింహాయ తప్తహాటక కేశోజ్వలత్పావకలోచనాయ వజ్రనక దివ్యసింహ మహాధ్వని అస్త్ర జగద్భయాయ స్వర్ణ వర్ణ మకుట జ్వలిత నరసింహాయ విశ్వరూపధారిణే ప్రదీప దిక్చక్రవాళ భయంకర సహస్రాక్ష సహస్రబాహవే సహస్రాయుధరాయ సర్వగ్రహాన్నాశయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం క్షౌం రం సహస్రారా హుం ఫట్ సహస్రారా జ్వాలా విజృంభితాయ మహావికట నృసింహాయ తప్తహాటక కేశోజ్వలత్పావకలోచనాయ వజ్రనక దివ్యసింహ మహాధ్వని అస్త్ర జగద్భయాయ స్వర్ణ వర్ణ మకుట జ్వలిత నరసింహాయ విశ్వరూపధారిణే ప్రదీప దిక్చక్రవాళ భయంకర సహస్రాక్ష సహస్రబాహవే సహస్రాయుధరాయ సర్వగ్రహాన్నాశయ హుం ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహములు మనసులో ఉంచుకోకుండా ప్రసంగములను విని అవగాహన పెంచుకొని దైవం యొక్క శక్తులు మంత్రముల యొక్క విధులపై అవగాహన పెంచుకొని మీరు నేర్పరులై చాకచక్యముతో సాధన చేయగలిగితే సకల విధములైన శ్రేయస్సులు మన ముంగిటినే ఉంటాయి, మన చేతిలోనే ఉంటాయి. దానిని అర్థం చేసుకుని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని ముందుకు సాగుతూ మన జీవితంలోను భయ నివారణ భరితమైన తేజోవంతమైన ఆర్థిక పుష్టి కలిగిన సకల భోగయుక్తమైన పల్లకిలా అమర్చుకొని 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని మరియు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తలనెత్తుకుంటారని కోరుకుంటూ ఇటువంటి మంత్రములు చాలా సహజంగాను సౌమ్యంగాను గృహస్థ ధర్మం ఆచరిస్తూనే అతి సునాయాసంగా చేసుకుని తీక్షణమైన ఫలితములు పొందాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రేగ్మార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.